4,70,00,000 అంటే తీసుకొచ్చి చేతులు పెట్టరు కదా, తీసుకొచ్చి చేతిలో నేను క్యాష్ బ్యాగ్ పెట్టలేను కదా పంచుకోవడం కోసం. అదంతా కూడా ఆ 3,70,00,000 ఇవ్వాలంటే కూడా మేడారం డెవలప్మెంట్ కోసం వీళ్ళు ప్రపోజల్స్ పంపించారు, దానికోసం కేటాయింపులు చేశాం. వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. ఆర్డర్స్ కావాలంటే నేను ఇస్తాను మీకు తెప్పించి గంట సేపట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా కేటాయింపులు చేశామని. అది ట్రైబల్ మినిస్ట్రీ ద్వారా ప్లస్ టూరిజం మినిస్ట్రీ ద్వారా కేటాయింపులు చేశాం. గతంలో 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం. నేను టూరిజం మినిస్ట్రీగా ఉన్నప్పుడు, కల్చర్ మినిస్ట్రీ ఉన్నప్పుడు దాన్ని పెంచాం. ఈ సంవత్సరం మరింత పెంచాం. మేము కాంగ్రెస్ పార్టీని రక్షించే బాధ్యత నాది కాదు. ఇప్పుడు నీకేమర్థమైంది నేను ఇప్పుడు ఇంకా చెప్పిన తర్వాత? కాబట్టి ఎందుకు అవుతుంది ప్రశ్న? నీకు ఏమన్నా నేను చెప్పిన తర్వాత అర్థమైతే ఆ ప్రశ్న ఎవరేరు, అర్థం కాకపోతే నేనేం చేయలేను. నేను ఇంత డీటెయిల్గా ఇంకా సగమే చెప్పిన, ఇంకో ఇందునే కాగితాలు కొన్ని చెప్పిన. ఈ బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమిచ్చిందో ఆ పనికిరానోడు ప్రశ్న చేస్తే అవన్నీ నన్ను అడిగితే ఎట్లా? దమాక్ లేనోళ్ళు వాళ్ళందరూ ప్రశ్న చేస్తారు, అవగాహన లేనోళ్ళు రాజకీయంగానే విమర్శించాలనే లక్ష్యం. ఇప్పుడు బీజేపీ అంటే ప్రతి ఒక్కడికి ఏంటంటే కాంగ్రెస్ వాడు బీజేపీని తిరుగుతాడు, బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్. వాళ్ళిద్దరు దోస్తులు, దొందే తోడు దొంగలు. ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి పార్టీలు, దోపిడీ చేస్తున్నటువంటి పార్టీలు, అన్ని రకాలుగా తెలంగాణను భ్రష్టు పట్టించినటువంటి పార్టీలు ఈ రెండు పార్టీలు. అప్పుడు కుటుంబం దోచుకున్నది, ఇప్పుడు ఇల్లు దోచుకున్నారు. ఆ దోచుకున్నటువంటి కుటుంబం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు పంచుకోవడం కోసం. ఇప్పుడు మంత్రులు దోచుకున్న దాన్ని పంచుకోవడం కోసం ఇల్లు కొట్లాడుకుంటున్నారు. మమ్మల్ని విమర్శించే నైతిక ఎక్కడిది? మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం తెలంగాణలో. ఒకసారి అధికారంలో చూస్తాం తెలంగాణ బీజేపీ అంటే ఏందో చూపిస్తాం. నీతివంతమైనటువంటి పరిపాలన ఏ రకంగా ఉంటుందో, సమర్థవంతమైనటువంటి పరిపాలన ఏదట్టుందో. మోడీ గారు ఈరోజు ఇప్పటిదాకా చెప్పాను నేను అనేక విషయాలు, కొన్ని మాత్రమే చెప్పాను. ఏ రకంగా దేశంలో చేస్తున్నామో తెలంగాణలో కూడా చేసి చూపిస్తాం. ఈరోజు తెలంగాణకు ఏకైక రక్షణ భారతీయ జనతా పార్టీ కాబోతుంది. ఈ రెండు పార్టీలతోటి లాభం లేదని అర్థమైపోయింది ప్రజలకు. ఎవరు చేస్తారు? ఇక్కడ తెలంగాణ ఒక నిమిషం, తెలంగాణలో మోడీ గారు వచ్చి ఇంటింటికి తిరిగి చేయరు కదా. తెలంగాణలో ఎవరు చేస్తారు? ఎస్ఐఆర్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేస్తుంది. గ్రామాల్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ, గ్రామాలలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానీ, గ్రామాలలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ కలెక్టర్ నేతృత్వంలో చేస్తుంటారు. ఏం చేస్తారు అక్కడ? ఆడలేదన్నారు కదా, నేను చెప్పిన నీకు అర్థం కావాలి ముందు. ఎస్ఐఆర్ అంటే ఎవరు చేస్తారు? అది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు వచ్చి చేయరు. స్టేట్ గవర్నమెంట్ సిబ్బంది, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్స్ నేతృత్వంలోనే చేస్తారు. ఏమని చేస్తారు? దొంగ ఓట్లు తీసేస్తాం. నెంబర్ 1. ఒక నిమిషం ఆగా, అడిగినా కూడా చెప్పాలి. ఇంకా నీకు ఇస్తాం అలా అడుగుదు. కమ్యూనిస్ట్ ఎక్కడున్నారా ఇంకా ఈ దేశంలో? ఇప్పుడు నాకు ఇక్కడ తెలంగాణ కమ్యూనిస్ట్ అంటారు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని గద్దె దించుతాము. వాళ్ళకు నేనేంది దించేది అని చెప్పు. ఏం దించుతారు? ఉన్నది ఒక సీటు ఉంది వాళ్ళకుంటే పార్లమెంట్లో. ఎట్లా దించుతారు గద్దె? కాబట్టి ముందు వాళ్ళ పార్టీ వాళ్ళు కాపాడుకుంటే మంచిది. ఇప్పుడు నేను ఎస్ఐఆర్ విషయంలో మరొకసారి చెప్తా ఉన్నాను. ఎస్ఐఆర్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ సిబ్బంది చేస్తుంది. ఏం చేస్తుంది? ఏమి ఇచ్చారు గైడ్లైన్స్? దాచుకునేటువంటిది కాదు కదా, సీక్రెట్ ఇచ్చేది కాదు కదా. దొంగ ఓట్లు తీసేయాలి, ఎవరైనా దొంగ ఓట్లు ఉంటే తొలగించాలి, కొత్త ఓట్లు ఎన్రోల్మెంట్ చేయాలి, డబుల్ ఉంటే తీసేయాలి. ఇది అందరూ కోరుకుంటున్నటువంటిది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఎస్ఐఆర్ చేసింది, ఈసారి కూడా ఎస్ఐఆర్ చేస్తున్నాం. దాంట్లో తప్పేముంది?